V9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ 38వ వార్డులో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి అభ్యర్థులతో స్టేజ్ అంతా కలకలలాడింది. ప్రజలు మన్ననలు పొందిన ఏకైక నాయకుడిగా నేనైతే అభిమానిస్తున్నాను సార్. తరతరాలుగా ముఖ్యంగా రేపు జరగబోయే వంశీ అన్న గారు పుట్టినరోజు శుభ సందర్భంలో ముందు రోజే చేయడం దక్షిణ నియోజకవర్గంలో ఇదొక జగదంబలో భోగి పండుగ ప్రారంభిస్తే మన పక్కనే ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడి మెయిన్ రోడ్ అంతా కూడా సంక్రాంతి పండుగని ప్రారంభిస్తే ఈ రోజు మీ పుట్టినరోజు అనే ఒక కార్యక్రమంతో ఇంత చక్కగా చేస్తున్నారంటే ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చూసి ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తుకి మనం దేవుని కోరుకొని ఆయన ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని ఎన్నో పదవులు కూడా ఇంకా అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ మన ఈ జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ జనం నుంచి వచ్చిన లీడర్ని ఒక అర్థాన్ని తెలియజేశారు. మన జనసేన నుంచి జనం నుంచి వచ్చిన లీడరు మన వంశీకృష్ణ యాదవ్ గారు. వీళ్ళందరూ కూడా ఆయన్ని అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో కూడా ఇంకా మంచి పదవుల్ని అధిరోహించాలని చెప్పి నాయకుడిని. ఈ రోజు నేను ఇదే వార్డులో పుట్టి పెరిగాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మా పనులు మేము చేసుకుంటున్నాం. ఈ రోజు మేము ఎంత యాక్టివ్గా ఉన్నామంటే మా వంశాన్ని మాకు ఇచ్చినటువంటి ధైర్యం, ప్రతి విషయంలో కూడా మాకు కోఆపరేట్ చేసి ప్రతి విషయంలో కూడా యువతని ముందుకు తీసుకెళ్తున్నట్టు అతని తాలూకు ధోరణి కానీ ఆలోచనలు కానీ మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాయండి. అదేవిధంగా 38వ వార్డులోని ప్రతి ఒక్క జన సైనికులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ రకంగా మా అన్నయ్యకి, మా వంశాన్నయ్యకి మా కోసం పుట్టావన్నా, మా కోసం వచ్చేవన్నా, మా వార్డులోని మా కోసమే వచ్చినందుకు మీ కార్యక్రమం ఎంత ఘనంగా మా వార్డు తరఫున మేము ఘనంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. అన్నగారు పుట్టినరోజు జరగడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు 6:30 నుంచి అన్న 8:30 వరకు కూడా వచ్చినంత వరకు కూడా ఒక్కరు కూడా కదలకుండా ఆయన రోజు శుభాకాంక్షలు తెలియజేసడానికి వచ్చినటువంటి మా ఓటర్ మహాశయులు, అదేవిధంగా వేదిక మీద అలంకరించినటువంటి మా కూటమి సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా మనలో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత వార్డులో అభివృద్ధి గురించి తమ్ముడు అరుణ్ చెప్పాడు, మన హరి చెప్పాడు. అలాగే సంవత్సరాలు రాజయోగాన్ని పక్కన పెట్టి ఆత్మాభిమానం అనేటువంటి ఒక నినాదంతో కోట్లాది రూపాయలు పక్కన పెట్టి కోట్లాది రూపాయలు కూడా ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు దానం చేసి రాజీనామా చేసి ప్రజల ద్వారా ఆయన ఆత్మాభిమానం ఎంతటి గట్టిది, స్థిరత్వం తను సంకల్పించినటువంటి మనకిచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నటువంటి యథార్థ కథ చూస్తున్నాం. దాన్ని ఫాలో చేసి ఇమీడియట్గా శాంక్షన్ చేసినటువంటి ఘనత మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి దక్కింది. బీచ్ రోడ్ దగ్గర పథకాలు పక్కనే అన్న ఇది ఉంది పరిస్థితి అంటే ఆ కమ్యూనిటీ హాల్కి రేపు మొదటి అంతస్తు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా మాకు మత్స్యకారులుగా దానికి 40 లక్షల రూపాయలతో ఫస్ట్ ఫ్లోర్ వేయించినటువంటి ఘనత అన్నగారికి దక్కింది. అజాస్ యాదవ్ మన దక్షిణ నియోజకవర్గంలో పర్యటిస్తే చూపిస్తాడు తన తమ్ము. చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఏం మాటలే మా నరసింహాచార్య గారు ఆయన కవి వచ్చినట్టు కాక పనిచేశారు. ఇక మాట్లాడడానికి లేదమ్మా, అందరూ హ్యాపీగా ఫోన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాబట్టి వాళ్ళందరి కోరికలు వాళ్ళందరూ ఏది కోరిక దానికంటే ఎక్కువగా పనిచేయడానికి
నా వంతు కృషి చేస్తాను. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పని చేసి ఇప్పుడు పన్ను ఓటుకు ఇంకో 1% పెట్టుకోవడానికి ట్రై చేస్తారని చెప్పి సభాముఖంగా మాట ఒక్కటి కూడా వదిలే పరిస్థితి ఉండదు. ఒక్కటి వదిలినా మళ్ళీ కంటెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఓకే సార్. హలో హలో ఓకే సార్. రామారా దాదా ఒకసారి చూడండి. ఓకే ఓకే